ప్రజలకు కావాల్సినటువంటి అన్ని కూడా సాధించడం, అది కదా నాయకుడు చేయాల్సిన పని. అది ఒక మాట మాట్లాడితే దానికి బూతులు తిట్టడం, నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని హననం చేయడం, వాళ్ళ వ్యక్తిగత జీవితాల మీద దాడి చేయడం, ఇవి కాదయ్యా రాజకీయం. జగన్మోహన్ రెడ్డి, రాజకీయం అంటే రాజనీతి, నీతి కావాలి, నైతికత కావాలి. ప్రజలు మనల్ని చూస్తారు. నువ్వు సభలో ఎలా మాట్లాడావు, మరి వీడియోలే చూపించేవాడు కదా శాసనసభలో. చంద్రబాబు నాయుడు గారు ఇలా మాట్లాడారు, లోకేష్ గారు ఇలా మాట్లాడారు, వాళ్ళు ఇలా మాట్లాడారు, ఏదేదో చెప్పేవాడు, పెద్ద పెద్ద వీడియోలు ఆన్ చేయమనేవాడు కదా. ఇప్పుడు నువ్వు నీ సభలో లేవు, వెళ్ళిపోతున్నావు, పారిపోతున్నావు, వీడియోలు రావా? నీ పులివెందుల ప్రజలకు నువ్వు న్యాయం చేసావా? సిగ్గుంటే రాజీనామా చేయి, దమ్ముంటే మా బీటెక్ రాల మీద నెగ్గు, లేకపోతే నీ చెల్లెల మీద నెగ్గు, నీ తల్లి మీద నెగ్గు, రాజీనామా చేయి. నీకు అంత అసహనంగా ఉంటే, సభ నీకు అంత ఇబ్బందిగా ఉంటే సంతకం పెట్టి వచ్చేస్తావా? సంతకం కోసం వెళ్తావా? బేటా కోసం వెళ్తావా? కూలి కోసం వెళ్తావా? సిగ్గులేదంటే నీకు? అంటే ఆనంద్ సాగర్ గారు ఇప్పుడు వెళ్ళింది ఈ ఏదైతే 60 రోజుల్లో డిస్క్వాలిఫై అనే అంశం ఒకటి, అదే విధంగా ఈ ఏదైతే ఈ శాలరీలు కావచ్చు, లేదంటే అలవెన్స్లు కావచ్చు, ఇవన్నీ పొందడానికేనా ఇప్పుడు వెళ్ళింది వీళ్ళంతా? కేవలం దానికోసమేనండి, అర్థమవుతుంది కదా. అంతే. ఇప్పుడు గవర్నర్ గారు ప్రసంగాన్ని వినాలి, ఎవరైనా ఆయన్ని గౌరవించాలి, సభ సంప్రదాయం అది. అంటే గవర్నర్ గారు మాట్లాడేటప్పుడు వీళ్ళు మాట్లాడడానికి సమయం ఇవ్వాలనా? అర్థం కాలేదు అక్కడ. లేదండి, గవర్నర్ గారు ప్రసంగం అయిన తర్వాత సభా కార్యక్రమాలు సభా కార్యక్రమాలు ప్రారంభం అయిన తర్వాత వీళ్ళు అవకాశం అడగొచ్చు. అయినా సభ ప్రారంభమైనప్పుడు మొట్టమొదటిగా సభానాయకుడికి స్పీకర్ ఇస్తాడు అవకాశం. అది సంప్రదాయం. ఇతరులకు ఎలాగిస్తాడు? ఇతను ప్రతిపక్ష హోదా లేదు కదా, ఇవ్వరు కదా. అయినా ఇవ్వరు, ఉన్నా కూడా ఇవ్వరు. సభానాయకుడు మాట్లాడిన తర్వాత మాత్రమే ప్రతిపక్ష నాయకుడికి అవకాశం ఇస్తారు. ఈ మాత్రం ఇంగిత జ్ఞానం నీకు తెలియదా? ఈ మాత్రం కూడా నీకు తెలియదా? మరి ఏం తెలుసు నీకు? చట్టసభల్లోకి వెళ్ళి నువ్వు ఏం చేద్దామని నువ్వు నీ పార్టీ పెట్టావు? ఎంతసేపు దాడి చేయడానికైనా, దండుకోవడానికైనా, దోచుకోవడానికైనా, కబ్జా చేయడానికైనా నువ్వు పార్టీ పెట్టింది? దేనికోసం పెట్టావు పార్టీ? సభకు విలువలు లేవా? సభకు రూల్స్ లేవా? ఈ ప్రజాస్వామ్యంలో శాసనసభ అంటే ప్రజాస్వామ్యానికి విశ్వరూపం లాంటిది శాసనసభ. దాన్ని మించిన శక్తి కానీ, ఇంకా పైన కానీ, సుప్రీం కానీ ఇంకేమి లేదు. ఇస్ దే ఓన్లీ వన్ అండ్ ఓన్లీ సుప్రీం శాసనసభ, శాసన వ్యవస్థలో. అటువంటి శాసనసభలో నువ్వు ఏం చేస్తున్నావు? నువ్వేం మాట్లాడుతున్నావు? నీ ఎమ్మెల్యేలు ఏం మాట్లాడారు గతంలో? అందుకే నీకు ఈ పనిష్మెంట్ ఇచ్చారు ప్రజలు, అందుకే నేను పాతాళానికి తొక్కేశారు ప్రజలు. వీళ్ళు మాట్లాడేది అంటే ప్రజలు కాదు, మీరు ఇస్తున్నారా పనిష్మెంట్ అంటున్నారు ఊరికే. ఇదేంటండి, అతను పార్టీ పెట్టుకున్నాడు, 3 ఎన్నికల్లో పోటీ చేశాడు, 3వ ఎన్నికల్లో ముచ్చటగా 11 సీట్లకు పడిపోయాడు. ప్రజలు తిప్పు కొడితే, ప్రజలు చావు కొడితే మమ్మల్ని అంటే ఎలాగా? మాకు 23 సీట్లు ఇచ్చారు, మమ్మల్ని ఓడించారు, 4 సార్లు ఓడించారు, 6 సార్లు గెలిపించారు మమ్మల్ని. అప్పుడు ఆయన కూడా మాట్లాడారు కదా, 2 తీసేస్తే, 2ని తీసేస్తే ప్రతిపక్ష హోదా కూడా మీకు ఉండదని చెప్పి అంత క్లియర్ గా చెప్పారు. మరి ఇప్పుడు మర్చిపోయారా? అదే సార్ నేను చెప్తున్నా. నువ్వు మా 4గురినో 5గురినో పీకేస్తే తెలుగుదేశానికి ఆ ప్రతిపక్ష హోదా కూడా పోతుంది, వాళ్ళకి సభలోకి రారు, వాళ్ళు మొత్తం ఎగిరిపోతారు, అడ్రస్ కలదు అని చెప్పావు. మరి ఇప్పుడేంటి, నీకు ప్రతిపక్ష హోదా కావాలని కోరుకుంటున్నావు, కోర్టుకి వెళ్తున్నావు, ఏడుస్తున్నావు, మారాం చేస్తున్నావు. ఏంటండి ఇది? ఏమిటంటే అసలు ఎక్కడి నుంచి ఎవరిస్తారు నీకు ప్రతిపక్ష హోదా?